హలో అండి, నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఫేస్ బ్యూటీ అండ్ అలానే కాస్మెటిక్ ఇండస్ట్రీలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. సో వీటన్నిటి గురించి మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డాక్టర్ గురుప్రసాద్ రెడ్డి గారు, మెడికల్ డైరెక్టర్ అండ్ అలానే సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ అట్ ఆరోహా ఎస్థెటిక్స్. సో హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఇప్పుడు మనం కంప్లీట్ గా సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. అసలు మామూలుగా ఈ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నది ఎవరు ఎక్కువగా ఆప్ట్ చేసుకుంటారండి? 2-3 కేటగిరీస్ ఉంటాయండి. యూజువల్లీ అర్లియర్గా నాన్ ఇన్వేజివ్ అంటే నాన్ సర్జికల్ మొడాలిటీస్ అన్ని ట్రై చేసి వాటి వల్ల రిజల్ట్స్ ఇంకా రావట్లేదు అనుకున్న వాళ్ళకి, ఆర్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నాన్ ఇన్వేజివ్ మొడాలిటీస్ పెద్దగా హెల్ప్ అవ్వవు. సో అలాంటి వాళ్ళకి సర్జరీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఈవెన్ ప్రొఫెషనల్ పరంగా కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైనా మూవీస్ లోకి ఎంటర్ అవ్వాలి, దానికి సంబంధించి కూడా ఇమీడియట్ రిజల్ట్ కావాలి, తక్కువ టైంలోనే మనకి క్యూర్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇది కూడా బెస్టే అంటారా? సర్జికల్ గా అంటే కొంచెం డౌన్ టైం ఉంటుందండి. బట్ నాన్ ఇన్వేజివ్ ఆల్రెడీ ట్రై చేసి అది వర్కౌట్ అవ్వట్లేదు, మాకు రిజల్ట్ కొంచెం బాగా కావాలి, ఎక్కువ చేంజ్ చూపించుకోవాలి మేము అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ సర్జికల్ గా హెల్ప్ అవుతాయండి. ఓకే. సో అందులో ఫస్ట్ వచ్చేది కామన్ గా చేయించుకునేది ఫేస్ లిఫ్ట్ కదండి. సో ఫేస్ లిఫ్ట్ అనేది ఎలా ఉంటుందండి ప్రొసీజర్ అసలు? ఫేస్ లిఫ్ట్ అనేది కొంచెం అంటే డౌన్ టైం ఎక్కువ ఉన్న ప్రొసీజర్ అండి. మనకి ఎవరైతే 50s ఆర్ 60s లో ఉన్న వాళ్ళకి బాగా స్కిన్ సాగ్ అయిపోయి ఆర్ నెక్ లో కూడా బాగా ముడతలు పడి ఉన్న వాళ్ళకి ఇయర్ చుట్టూతా ఇయర్ ముందు నుంచి వెనకకి వెళ్ళి ఇన్సిషన్ అక్కడ నుంచి లోపలంతా డిసెక్ట్ చేసి ఇయర్ ఇదంతా మొత్తం స్కిన్ ని పైకి లాగేస్తారండి. సో ఎసెన్షియల్లీ లిఫ్ట్ చేయాలి మొత్తం లోపల టిష్యూస్ ఏవైతే కిందకి సాగ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం అదే ఇన్సిషన్ లోంచి నెక్ ని కూడా టైటన్ చేయొచ్చు. నెక్ లోపల కండరాలు లూజ్ అయిపోయిన తర్వాత అవి కూడా కనిపిస్తూ ఉంటాయి, ప్లాటిస్మల్ బ్యాండ్స్ అంటాం. చాలా మందికి ముసలి వాళ్ళకి కనుక మనం చూస్తే నెక్ మీద ఇట్లాంటి 2 వర్టికల్ బ్యాండ్స్ కనిపిస్తాయి సైడ్స్ కూడా. సో వీటిని అన్నిటిని ఒకేసారి కరెక్ట్ చేయొచ్చు. ఓకే. అట్ ది సేమ్ టైం అయిపోతుంది, ఫేస్ అండ్ నెక్ ఒకేసారి మనకి అయిపోతుంది. అవునండి. సో ఎంత వరకు ఉంటుందంటారు మనకి వన్స్ ఈ ఫేస్ లిఫ్ట్ అనే ట్రీట్మెంట్ అయిన తర్వాత? హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్? యూజువల్ అండి ఫేస్ లిఫ్ట్ రిజల్ట్స్ 7 to 8 years ఉంటాయని చెప్తాము. బట్ ఇఫ్ యూ హ్యావ్ అదర్ అంటే హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అలా ఉన్న వాళ్ళకి కొంచెం అదర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 5 years లోపల మళ్ళీ దే మైట్ నీడ్. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ స్మోకింగ్ అలాంటి ఏం హ్యాబిట్స్ లేని వాళ్ళకి 7 to 8 years ఇట్స్ ఎ గుడ్ రిజల్ట్. ఓకే. సో రికవరీ టైం ఎంత వరకు ఉంటుందంటారు వీళ్ళకి? యూజువల్లీ 3 weeks వరకు అయితే స్వెల్లింగ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఉంటుందండి. తర్వాత కూడా ఫైనల్ రిజల్ట్ 6 weeks వరకు వెయిట్ చేయమంటాం. 6 weeks కి విల్ హ్యావ్ ఎ గుడ్ ఫైనల్ రిజల్ట్. ఓకే. అంటే 6 weeks తర్వాత ఆ డిఫరెన్స్ అన్నది మనం చూడొచ్చు, ఆబ్వియస్ గా తెలుస్తుందండి. ఓకే. ఓకే. అంటే ఫేస్ లిఫ్ట్ వల్ల ఏంటంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఎక్కడ చేయించుకోవాలి ఏంటి అని చెప్పేసి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఫేస్ మన ఐడెంటిటీ కాబట్టి, సో ఎలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్తే, ప్రాక్టీషనర్ చేతుల్లోకి వెళ్తే ద బెస్ట్ రిజల్ట్స్ వీళ్ళకి అందుతాయి అంటారు? యూజువల్లీ ఫేస్ లిఫ్ట్ చేసేది ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారండి. సో ఎనీ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఎనీ ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ ఎంక్వైరీ చేసుకునేటప్పుడు, ఆర్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ఫేస్ లిఫ్ట్, మీరు ఒకవేళ అనుకుంటే ఫేస్ లిఫ్ట్ చేయించుకోవాలని, ద ఐడియల్ థింగ్ టు డూ ఇస్ మీ చుట్టుపక్కల ఎవరైతే ట్రైన్ అయ్యి ఉన్నారో దాని గురించి, ఆర్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లాస్టిక్ సర్జన్ ఎవరైనా మంచి రిజల్ట్ ఇవ్వగలరండి. ఓకే. సో కమింగ్ టు రైనోప్లాస్టీ అండి. సో ఈ మధ్య చాలా మంది చేయించుకుంటున్నారు, హియర్ అండ్ ఆఫ్టర్ మనం వింటూనే ఉంటున్నాం, ఎస్ నోస్ సర్జరీ చేయించుకున్నాము అని చెప్పేసి. సో ఇది ఎలా ఉంటుంది అంటారు? అంటే ఎంత టైంలో మనకి సర్జరీ కంప్లీట్ అయిపోతుంది అంటారు అసలు? రైనోప్లాస్టీ యూజువల్లీ కంప్లీట్ రైనోప్లాస్టీ అంటే ఒకవేళ మొత్తం షేప్ అంతా మార్చాలి అలా అనుకుంటే యూజువల్లీ 2.5 to 3 hours పడుతుందండి. ఓకే. సో సింపుల్, కొందరికి టిప్ మాత్రమే కరెక్షన్ కావాలి, అలాంటి వాటికి ఒక 1 hour లోపల కూడా అయిపోతుంది. సో డిపెండ్స్ ఆన్ ఎంత చేంజ్ కావాలి మీకు నోస్ లో అనేది. సో దాన్ని బట్టి ప్రొసీజర్ టైం ఉంటుందండి. బట్ యూజువల్లీ మాక్సిమం ఏదైనా చేసేది ఉన్నా కూడా నోస్ షేప్ అంతా మార్చడానికి కూడా 3 hours యూజువల్ గా సరిపోయే టైం. ఓకే. కొంతమందికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు తెలిసిన వాళ్ళకి ఉన్నారు, ఫేస్ చాలా బాగుంటుంది. సో వాళ్ళ మైనస్ ఏంటంటే నోస్ ఒకటే చాలా క్రాస్ గా ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? అవునండి, అందులో 2 రకాలు ఉంటారు. ఒకటి బై బర్త్ క్రాస్ గా ఉండే వాళ్ళు ఉంటారు. కొందరికి ఏదైనా యాక్సిడెంట్ అవడం వల్ల వాటి వల్ల నోస్ ఫ్రాక్చర్ అవుతుంది. సో దాని తర్వాత క్రాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఈ 2 విధాలుగా ఏది ఉన్నా కూడా సర్జరీ మొత్తం మన బోన్ కూడా రీషేప్ చేయొచ్చు. టోటల్ గా బోన్ రీషేప్ చేసి స్ట్రైట్ ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ లో తీసుకురావచ్చు. సో దీనికి అదే సేమ్ టైం అండి, 3 hours లోపల యూజువల్లీ అయిపోతుంది సర్జరీ మొత్తం. ఓకే. సో డౌన్ టైం ఎలా ఉంటుంది రికవరీ? యూజువల్లీ ఫస్ట్ 1 week కొంచెం ఎక్కువ ప్రికాషన్ ఉంటుందండి. నోస్ మీద స్ప్లింట్ అది పెడతాం ఒకటి. సో 3 weeks వరకు ఎక్కువ గట్టిగా నమిలే ఆహారం తినొద్దు అంటాం, ఎందుకంటే బోన్ మనం రీషేప్ చేస్తే నమిలేటప్పుడు అదంతా కూడా బోన్ కదులుతుంది కాబట్టి. సో యూజువల్ ఫస్ట్ 3 weeks స్వెల్లింగ్ తగ్గిపోయిన తర్వాత
నెక్స్ట్ ఒక 2 to 3 months వరకు కొన్నిసార్లు మీకు స్వెల్లింగ్ తెలియచ్చు, ఎందుకంటే బోన్ రీషేప్ చేసినప్పుడు. బట్ యూజువల్లీ ఎండ్ ఆఫ్ 3 months మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్ తెలిసిపోతుందండి 3 months కి. బోన్ ఎక్కువ రీషేపింగ్ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో దాని వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు అంటారా? లేదండి, యూజువల్లీ మనం అసెస్మెంట్ అప్పుడే ఎవరైతే రైనోప్లాస్టీ కోసం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అసెస్ చేసేది అది కూడా ఉంటుంది, వెదర్ దే హ్యావ్ ఎనీ బ్రీతింగ్ ఇష్యూస్ ముందుగా అని. కొందరికి లోపల సెప్టమ్ అనేది ఉంటుంది, అది ఒకవేళ ఏమైనా సైడ్కి వెళ్ళినా కూడా దాన్ని కూడా అట్ ద సేమ్ టైం రెండు కరెక్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ బ్రీతింగ్ ఇష్యూస్ తర్వాత రావు, ఉంటే కూడా మనం ముందుగానే సర్జరీ ముందు ఉంటే అవి కూడా కరెక్ట్ అవుతాయి. ఓకే, సో ఈ సర్జరీ ట్రీట్మెంట్స్ లోనే మనకి చిన్న ఆగ్మెంటేషన్ కూడా ఉంటుంది కదండి. అవును, సో దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది అంటారు అసలు ఈ ట్రీట్మెంట్ అనేది? రైనోప్లాస్టీతో కూడా కొందరు చేయించుకుంటారండి, ఎవరికైతే చిన్ కొంచెం వెనక్కి ఉండటం ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే 2 రకాలుగా చిన్న ఆగ్మెంట్ చేయొచ్చు. ఒకటి బోన్ ని మాత్రమే ఫ్రాక్చర్ చేసి దాన్ని ముందుకు తీసుకురావచ్చండి. సో యూజువల్లీ మనం క్లోజ్ టు 8 millimeters to 1 centimeter దాకా కూడా మనం అడ్వాన్స్ చేసుకోవచ్చు, అంటే మనకు కావాల్సినట్టు చిన్ని షేప్ చేసుకోవచ్చు, కాస్త మనం ఆ లెంత్ హైట్ పెంచొచ్చు, ముందుకు తీసుకురావచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మరీ ముందుకు ఉన్న వాళ్ళకి వెనక్కి కూడా పెట్టొచ్చు. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి ఇందులో. ద అదర్ టెక్నిక్ ఇస్ సింప్లర్, విచ్ ఇస్ ఇంప్లాంట్ పెట్టడం అంటాం. సిలికాన్ ఇంప్లాంట్ ఎలా అయితే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వాడతామో అలానే దీనికి కూడా పెట్టొచ్చు. దట్ ఈస్ అ సింప్లర్ ప్రొసీజర్. ఇక్కడ మనము నోట్ లోపల భాగం నుంచి చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి లోపల నుంచే బోన్ మీద మనకి ఎంత సైజ్ అడ్వాన్స్మెంట్ కావాలో దాన్ని మెజర్ చేసుకొని చేసుకోవచ్చు అండి. సో 2 విధాలుగాను చేసుకోవచ్చు. కానీ ఒక ఫారెన్ మెటీరియల్ మన లోపల పెట్టంగానే కొంచెం అది అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, అది పడచ్చు పడకపోవచ్చు, ఇలాంటివి లేదండి. సిలికాన్ యూజువల్లీ నాన్ రియాక్టివ్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎలానో అలానే ఇది కూడా సేమ్ మెటీరియల్ తోనే తయారు చేస్తారు. కొంచెం ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఇంప్లాంట్స్ తోటి ఇన్ఫెక్షన్ ఒక ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ కనుక యూజువల్లీ ఒక 1 week 10 days వరకు మనం జాగ్రత్తగా ఉంటే అవ్వకపోతే తర్వాత యూజువల్లీ అన్లైక్లీ అండి దాని ద్వారా ప్రాబ్లమ్స్ ఏమైనా అవ్వటం. సో ఇంప్లాంట్స్ యాక్చువల్లీ సింప్లర్ ప్రొసీజర్. మనకు ఒకవేళ పర్మనెంట్ గా ఉండాలి, మన బోన్ తోటి రీస్ట్రక్చర్ చేసుకోవాలంటే దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ప్రొసీజర్. ఓకే, సో చాలా మంది ఏంటంటే వాళ్ళు అనుకున్న షేప్ వస్తుందా దీని వల్ల, ఇంత సర్జరీకి వెళ్తున్నాం కదా ఎలా ఉంటుందో ఫైనల్ అవుట్పుట్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? జీనియోప్లాస్టీ అంటే చిన్న ఆగ్మెంటేషన్ అనేదాన్ని టెక్నికల్ గా జీనియోప్లాస్టీ అంటామండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రొసీజర్ సర్జన్ కి అండ్ పేషెంట్ కూడా, ఎందుకంటే దీని వల్ల యూజువల్లీ అన్హ్యాపీ అయ్యే వాళ్ళు చాలా అరుదండి. సో అది ఎందుకంటే చాలా మటుకు మన ఫేస్ కి థర్డ్స్ లో డివైడ్ చేస్తాం, అంటే 1/3 అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోవర్ పార్ట్ అని. చాలా మందికి ఈ లోవర్ పార్ట్ లోనే చాలా మందికి ఇబ్బంది ఉంటుంది, కొంచెం ఈ పార్ట్ ఇంకొంచెం పెరిగితే బాగుండు అనేవాళ్ళు. సో వాళ్ళకి ఈవెన్ ఒక 4 to 5 millimeters మనం అడ్వాన్స్మెంట్ ఆర్ హైట్ పెంచినా కూడా చాలా చేంజ్ వస్తుంది ఫేస్ లో. సో దే రియలీ అప్రిషియేట్ ద చేంజ్ ఆఫ్టర్ ద సర్జరీ. చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, ఇంకొంచెం ఇచ్చుంటే బాగుంది కదా. సో ఈ రోజుల్లో ఆ మాటకి ఛాన్సే లేదు, అసలు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది మనకి. సో అలానే మనకి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చెప్పేసి కూడా ఉంటుందండి. సో ఏం చేస్తారు ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే? ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే అండి మన ఓన్ బాడీలోంచి ఫ్యాట్ ని హార్వెస్ట్ చేసి, సో మనకి ఎక్కడైతే అవసరమో, కొందరికి ఇప్పుడు అండర్ ఐ హాలోయింగ్ ఉంటుంది, అండర్ ఐలో డార్క్ సర్కిల్స్ వస్తాయి, సో ఫేస్ లో వాల్యూమ్ లాస్ ఉండొచ్చు. సో ఇన్ఫాక్ట్ కొందరికి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఇంప్లాంట్ సిస్టమ్ ఉండకపోవచ్చు, సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కూడా ఫ్యాట్ ని వాడొచ్చు మనం. కొందరు బటక్ లిఫ్ట్ అంటాం, కొందరు ఇప్పుడు దట్ ఈస్ అ బిగ్ ఫ్యాషన్, అబ్రాడ్ లో చాలా చోట్ల బీబీఎల్ అంటాం. సో బటక్ లిఫ్ట్ ఏంటంటే అక్కడ కూడా మన అబ్డామెన్ ఆర్ పొట్ట చుట్టూతా ఆర్ ఇంకొక పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఫ్యాట్ హార్వెస్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవచ్చు అండి. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీ ఓన్ బాడీ ఫ్యాట్ కాబట్టి యూజువల్లీ లెస్ కాంప్లికేషన్స్. సో అట్ ద సేమ్ టైం ఒక్కసారి అక్కడ కనుక ఫ్యాట్ టేకప్ అవుతే సో ఇట్ విల్ బి పర్మనెంట్, ఎక్కువ ఏం దాని నుంచి మళ్ళీ డిస్ప్లేస్ అయ్యేదే ఉండదండి. ఓకే, సో మన ఓన్ ఫ్యాట్ నే తీసి మళ్ళీ ప్రాసెస్ చేసి మనకి ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి జనరల్ గా బొటాక్స్, ఫిల్లర్స్ అని చెప్పేసి మనం చేయించుకుంటూ ఉంటాం కదా. సో దాంతో కంపేర్ చేస్తే మన ఫ్యాట్ గ్రాఫ్టింగ్ బెస్ట్ కదండి. ఎట్ ఏ టైం మనకి 2 అవుతున్నాయి కదా, అటు ఫ్యాట్ క్లియర్ అవుతుంది, అబ్డామిన్ లో కావాలంటే క్లియర్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం అదే మనం రీఫిల్ చేసుకోవచ్చు కదా. అవునండి, డెఫినెట్లీ ఫ్యాట్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఫ్యాట్ వల్ల ఒకటే ప్రాబ్లం ఏంటంటే అండి, మనం ఇప్పుడు సపోజ్ ఒక 10 ml ఫ్యాట్ ఎక్కడైనా ఇంజెక్ట్ చేస్తే మన బాడీ అందులో కొంత భాగాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది. సో 10 ml పెట్టింది 10 ml ఉండిపోదు, ప్రాబబ్లీ ఒక 3 to 4 ml అబ్జర్వ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇంకో సెషన్ అవసరం పడవచ్చు ఫ్యాట్ గ్రాఫ్టింగ్. That is one of the problems with fat grafting. Otherwise, fat grafting is a very good procedure. Fillers ki alternative ga kuda fat grafting cheptam. Okay. So alane face liposuction gurinchi kuda vinnam kadandi. So body liposuction ante okay weight loss ki adi surgical ga 100% chaala mandi velthu untaru inka ultimate annattuga. So face liposuction ante exact ga em ostundi antaru?
చాలా తక్కువగా ఫేస్ కి చేస్తామండి, బట్ చాలా ఎక్కువ మంది అడిగేది చిన్ కి అడుగుతారు. ఓకే. చిన్ కింద డబుల్ చిన్ ఏదైతే ఉందో సింప్లర్ ప్రొసీజర్ లోకల్ అనస్థీషియాలోనే చేసేసేయచ్చు అండ్ హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ అది అంతే. సో అయిపోగానే ఇమీడియట్ గా కూడా మీకు తేడా తెలుస్తుంది అండ్ విత్ ఇన్ 3 weeks కంప్లీట్ గా మీ రొటీన్ కి వెళ్ళిపోవచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఓకే. పెద్దగా ఏమీ డౌన్ టైం కూడా ఉండదండి. ఓ. ఫేస్ లో అంటే కొందరికి లోకలైజ్ డిపాజిట్స్ ఉంటాయి చీక్ దగ్గర, అలా వాటికి ఫేస్ లైపోసక్షన్ చేస్తాం, బట్ అక్కడ హార్డ్లీ 1-2 ml వస్తుంది, ఎక్కువ ఫ్యాట్ రాదు. బట్ చిన్ లో మామూలుగా చాలా మందికి ఇష్యూ ఉంటుంది డబుల్ చిన్, వాళ్ళకి ఈ లైపోసక్షన్ హెల్ప్ అవుతుంది. అలానే చాలా మంది బయట వీళ్ళు బాగా చేస్తారు వాళ్ళు బాగా చేస్తారు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. సో వన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత టోటల్ గా లాస్ అవుతారు, అటు అమౌంట్ లాస్ అవుతారు, టైం ని వేస్ట్ చేసుకుంటారు, సో అనుకున్న రిజల్ట్ కూడా కోల్పోతారు. సో మరి అలాంటి వాళ్ళకి మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా మనం ట్రీట్ చేయగలమంటారా? అవునండి, ఎందుకంటే మనం అనుకున్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడైనా ఒక ప్రొసీజర్ చేయించుకోవడానికి వెళ్ళే ముందు చెక్ దేర్ క్వాలిఫికేషన్స్. ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఇంతకుముందు అలాంటి ప్రొసీజర్స్ చేశారా, ఇవన్నీ ముందు ఎంక్వైరీ చేసుకోకుండా వెళ్తే మీరు మిమ్మల్నే రిస్క్ లో పెట్టుకున్నట్టు అవుతుందండి. సో చాలా మంది వస్తుంటారు కరెక్షన్స్ ఇలా ఇంకో చోట చేయించుకొని ఇబ్బంది పడి మళ్ళీ కరెక్ట్ చేయాల్సి రావటం, ఇవన్నీ వాటి వల్ల వస్తుంటారు చాలా మంది. సో వీ డీల్ విత్ దెమ్ రెగ్యులర్ గా. బట్ ఏంటంటే మా సజెషన్ ఆర్ అడ్వైజ్ ఏంటంటే మీరు ముందుగానే ఇఫ్ యూ చూస్ సంబడి హూ ఇస్ క్వాలిఫైడ్, ఇవన్నీ మీరు అన్నట్టు టైం వేస్ట్ అవుతుంది, మీ బాడీని రిస్క్ లో పెడుతున్నారు, మీ మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఎందుకు, వెన్ యూ కెన్, అంటే ప్రివెన్షన్ ఉన్నప్పుడు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత సాల్వ్ చేసుకోవడం కంటే ప్రాబ్లమే రాకుండా ముందుగానే ఇఫ్ యూ కెన్ చూస్ సంబడి హూ ఇస్ వెల్ క్వాలిఫైడ్, దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్ అండి. సో డాక్టర్ గారు, మరి ఆరోహాకి రావాలి అనుకునే వాళ్ళకి సో మీరు ఎలాంటి వాళ్ళకి ధైర్యాన్ని చెప్తారు అని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అండి, ఐ థింక్ ఆరోహా అనే వర్డ్ కూడా మేము వెన్ వీఆర్ ప్లానింగ్ మా క్లినిక్ ఒక పేరు గురించి, ఆరోహా అనే పేరు ఇట్ సెల్ఫ్ మీన్స్ కంపాషనేట్ అని. ఆరోహా అనే పదం అర్థమే మావరీస్ లాంగ్వేజ్, న్యూజిలాండ్ యొక్క లోకల్ లాంగ్వేజ్ లో ఇట్ మీన్స్ కంపాషనేట్ కేర్. ఒక ఎంపతి తోటి కూడిన కేర్ ఇవ్వగలము అనుకున్నప్పుడే వీ వాంటెడ్ టు గో హెడ్ విత్ ద క్లినిక్. సో హూఎవర్ ఈస్ కమింగ్ టు అస్, సో మేము ప్రామిస్ చేయగలిగింది ఏంటంటే మీకు ఏ స్పెషాలిటీ అయినా కాస్మెటిక్ పరంగా వీ హ్యావ్ ఇండివిజువల్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్. అంటే ఒక్కళ్ళే అన్నీ చేసేస్తున్నట్టు కాకుండా, ఇప్పుడు ఇండివిజువల్ ఒక బ్రెస్ట్ సర్జన్ ఉన్నారు, ఒక ప్లాస్టిక్ సర్జన్, ఒక కాస్మెటిక్ గైనకాలజిస్ట్, ఇలా డెర్మటాలజిస్ట్ సపరేట్ గా, ఏ స్పెషాలిటీ వాళ్ళు అందరూ అండర్ వన్ రూఫ్. సో కాస్మెటిక్ పరంగా మీకు ఏ ట్రీట్మెంట్ కావాల్సి ఉన్నా ఎవ్రీబడి ఈజ్ ఇండివిజువల్లీ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇలాంటి వాళ్ళదే ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ అట్లీస్ట్ బి అష్యూర్డ్ దట్ ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అట్లీస్ట్ విల్ బి ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లోనే మేము విల్ ప్రొవైడ్. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకటి మిస్ అవుతూ ఉంటారు చాలా మంది, పేషెన్స్ ఉండదు, ఇమీడియట్ గా రిజల్ట్, వాళ్ళకి డౌన్ టైం ఉంది, రికవరీకి టైం ఉంది అన్నా కూడా ఆ టైం కూడా ఇచ్చే ఛాన్స్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? అసలు చాలా ఇంపార్టెంట్ ఇది. ఏదైనా కూడా మన బాడీ అనేది ఇట్స్ నాట్ ఎ మెషిన్. సో మన బాడీ హీల్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే, ఎవ్రీథింగ్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో సర్జరీ ఈజ్ ఆల్సో లైక్ ఒక ట్రామా లాగా సర్జరీ కూడా బాడీకి. మనం సర్జరీ రిజల్ట్ కోసం చేస్తున్నాం, ఆర్ బెనిఫిట్ కోసం చేస్తున్నాం, బాగా ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నాం, బట్ బాడీకి ఎలా అనిపిస్తుంది అంటే అది ఒక ట్రామా లాగా, ఒక ఇంజరీ లానే ఫీల్ అవుతుంది. సో ఆ హీలింగ్ అనేది విల్ హ్యావ్ టు గివ్ ఇట్ టైం. ఇప్పుడు మనకి ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయితేనో ఎవరికో ఒక 6 నెలలు పడుతుంది అంటాం కట్టు అదంతా సెట్ అవ్వడానికి. సో అలాంటిది స్కిన్ కి డ్యామేజ్ అయినా కూడా మనం టైం ఇవ్వాలి. యూజువల్లీ 3 weeks to 4 weeks మినిమం పడుతుంది స్కిన్ మారడానికి, లోపల టిష్యూస్ హీల్ అవడానికి ఒక 3 months పడుతుంది. సో మనం ఆ డౌన్ టైం ఇవ్వకుండా ఓవర్ నైట్ యాంటిసిపేట్ చేయడం వల్ల అన్నెసరీ మీకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని మీకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, డాక్టర్ మీద అన్డ్యూ ప్రెషర్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్. అవన్నీ చేసిన తర్వాత బాడీ విల్ నాట్ రికవర్ ఓవర్ టైం. ఈవెన్ మీకు బయట నుంచి ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రం బాడీ హీల్ అయిపోదు, బాడీ తన స్పీడ్ లోనే మారుతుంది. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం మైండ్ లో పెట్టుకోగలిగితే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. ఎగ్జాక్ట్లీ అండి, నిజంగా చాలా మంది ఆచితూచి స్టెప్ వేయాల్సిందే, ఎందుకంటే ఇంతలా మనకి కాంపిటీషన్ ఉంది ప్రెసెంట్ ఉన్న ఈ కాస్మెటాలజిస్ట్ ఇండస్ట్రీలో. సో మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసి, సో ఎంతమంది రిజల్ట్స్ పొందారు అన్న విషయాలు తెలుసుకుని, సో చక్కగా వెళ్తున్నట్లయితే మంచి రిజల్ట్ మనకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు సర్జికల్ గా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, సో వాటిని మాకు బ్రీఫ్ గా ప్రతి ఒక్కరికి, కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.